వైసీపీ నేత దేవినేని అవినాష్ పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అమరావతి గురించి దేవినేని నెహ్రూ గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియాకు వినిపించామన్నారు. వాస్తవాలు మరచి గొడ్డల పార్టీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. బెజవాడ పిల్ల సైకోగా ఉన్న దేవినేని అవినాష్ స్థాయిని మరచి మితిమీరి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే అవినాష్ 3 పార్టీలు మారారని, వైసీపీ ఓటమి తర్వాత మరోసారి పార్టీ మారాలని చూస్తున్నట్లు చెప్పారు. అధికారం లేకపోతే అవినాష్ ఉండలేరన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉండటంతో పార్టీ మారే అవకాశం దక్కలేదన్నారు. మనందరికీ తెలుసు, ఇప్పటికీ 3 పార్టీలు మారాడు. మొన్న ఎప్పుడైతే గొడ్డల పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందో మళ్ళీ కూడా పార్టీ మారాలనే పాపం గట్టిగా కోరుకుని ఉంటాడు. ఎందుకంటే అధికారం లేనిదే పాపం మనోడు ఉండలేడు. ఒక చేపని నీటిలోంచి తీసి బయటకు వేస్తే ఎలా గిలగిలగిలగిలలా కొట్టుకుంటుందో అలా మనోడు ఈ పిల్ల సైకో చేతిలో అధికారం లేకపోతే పాపం అస్సలు బ్రతకలేడు. అందుకని మొన్న కూడా ఈ జంపింగ్ జపాంగ్ పిల్ల సైకో మళ్ళీ దూకాలన్న ప్రయత్నాలు చేశాడు, కానీ పాపం ఏ పార్టీలో కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంకా కాంగ్రెస్ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ అయిపోయింది, గొడ్డల పార్టీ. ఇక గొడ్డల పార్టీ నుంచి దూకాలంటే ఇక మిగిలినటువంటి భారతీయ జనతా పార్టీ గాని, జనసేన పార్టీ గాని వాళ్ళ కూటమిలో సభ్యులుగా మేమందరం ఒకటిగా ఉన్నాం కాబట్టి ఇక వేరే గత్యంతరం లేక గొడ్డలి పార్టీలో కొనసాగుతూ ఇష్టానుసారం నోరు బారేసుకుంటా ఉన్నాడు. దేవినేని అవినాష్ యొక్క రాజకీయ ప్రస్థానం ఆయన తండ్రి అయినటువంటి దేవినేని నెహ్రూ గారి పుణ్యమా అని చెప్పి ఇతను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇతనేమి పెద్ద సెల్ఫ్ మేడ్ స్వయం కృషితో ఏదో కింద నుంచి స్వశక్తి మీద పైకి వచ్చినటువంటి బాపతేం కాదు. దేవినేని నెహ్రూ గారు కృష్ణా జిల్లాలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించి అన్నగారి ప్రోత్సాహంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఎదిగి కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చివరి దాకా ఆయన తుది శ్వాస దాకా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే ఉండి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుని ఆయన దివికేగినటువంటి మనిషి. మరి గుడివాడ నియోజకవర్గంలో 2019లో మరి ఓటమి పాలైన తర్వాత కూడా అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అతనికి అండగా నిలబడటం జరిగింది. దేవినేని నెహ్రూ గారు అకస్మాత్తుగా చనిపోయినటువంటి సందర్భంలో ఆ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్లి నెహ్రూ గారి పార్థివ దేహాన్ని ఆయన భుజం పైన మోసి తీసుకువెళ్ళినటువంటి సందర్భం కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు విజయవాడ నగరవాసులు ఎప్పుడో మర్చిపోయారు. ఆయనకి నెహ్రూ గారు దేవినేని అవినాష్ అనే నామకరణం చేస్తే ఆయన నామకరణాన్ని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక మంచిగా ఆయన పెట్టుకున్న ముద్దు పేరేంటో తెలుసు కదా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా, డిపాచర్ అరైవల్. ఈరోజు ఈ డిపాచర్ అరైవల్ గారికి నేను క్లియర్గా చెప్తా ఉన్నా, నువ్వు కేవలం గుర్తింపు కోసం తహతహలాడుతూ ఉన్నారు. మీ గుర్తింపు ఖచ్చితంగా నేను మా ఎంపీ గారితో మాట్లాడిప్పిస్తా. ఎలాగో జగన్మోహన్ రెడ్డి నీకు గుర్తింపు ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదైతే డిపాచర్ అరైవల్ ఉద్యోగం చేస్తూ ఉన్నావో దానికి అనుకూలంగా ఈరోజు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు కదా, దాంట్లో నీ నాయకుడు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చేటప్పుడు నీకు అనుకూలంగా రాజకీయాల్లో నువ్వు ఎలాగో నుంచొని గెలిచేది లేదు కాబట్టి కనీసం కార్పొరేటర్గా కూడా పోటీ చేస్తే డిపాజిట్లు రావని నీకు తెలుసు కాబట్టి కార్పొరేటర్ ఎలక్షన్లకు కూడా నువ్వు రావు కాబట్టి ఖచ్చితంగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం నేను ఇప్పిస్తాను. నువ్వు అక్కడ ఉద్యోగం చేసుకొని డిపాచర్ అరైవల్ డ్యూటీ చేసుకో తప్ప, అంతేగాని నక్కకి నాగలోకానికి తేడా ఉన్న నారా లోకేష్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఈరోజు ఈ డిపాచర్ అరైవల్ గారికి లేదు. ఇంకో విషయం క్లియర్గా చెప్తా ఉన్నా, నీకు నిజంగా చిప్పు తప్పింది కాబట్టే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. గతంలో కూడా మేము వివరించాం, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈ జిల్లా అధ్యక్షుడు అంటున్నావు కదా, నువ్వు జిల్లా అధ్యక్షుడు అని జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న మండలాల పేర్లు నువ్వు సక్రమంగా పలకగలుగుతావా? మండలాలు వద్దులే, 7 నియోజకవర్గాల పేర్లు స్పష్టంగా పలకగలుగుతావా? నువ్వు మా చిన్ని గారి గురించి పోల్చి మాట్లాడతావా? పోలికే నువ్వు మాట్లాడేటప్పుడు కేవలం ఈ గొడ్డల పార్టీకి వచ్చిందేంటి, బాడీ షేమింగ్ గురించి మాట్లాడటం. నువ్వు మాట్లాడావు కాబట్టి మాట్లాడుతా ఉన్నా, నువ్వు ఒకటి మాట్లాడితే మేము 10 మాట్లాడతాం, కానీ మా పార్టీ ఆ సంస్కృతి మాకు నేర్పించరా. నువ్వు బాడీ షేమింగ్ గురించి మాట్లాడావు కాబట్టి అద్దంలో మొహం చూసుకోమన్నావు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈరోజు క్లియర్గా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కదా, 7 నియోజకవర్గాల పేర్లు స్పష్టంగా పలుకు.
మామిళ్లపల్లి రైతులను పరామర్శించేందుకు గత నెల 5న తాను వెళ్లిన సమయంలో పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరుపై పార్టీ ఎంపీ తనురాజ్ని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఎన్హెచ్ఆర్సీ తెనాలి డీఎస్పీ జనార్దన్ రావును వివరణ కోరటంతో ఆయన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వచ్చారు. ఈ మేరకు జోగి రమేష్ నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మామిళ్లపల్లి రైతులను పరామర్శించేందుకు గత నెల 5న తాను వెళ్లిన సమయంలో పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరుపై పార్టీ ఎంపీ తనురాజ్ని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఎన్హెచ్ఆర్సీ తెనాలి డీఎస్పీ జనార్దన్ రావును వివరణ కోరటంతో ఆయన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వచ్చారు. ఈ మేరకు జోగి రమేష్ నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1975 జూన్ 25 అర్ధరాత్రి ఒక చీకటి రోజుగా నిలిచిపోయింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన దెబ్బగా మారిందని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇన్ఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధించి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారన్నారు. ఎమర్జెన్సీ ప్రకటించిన విదేశమైన దేశవ్యాప్తంగా వేలాది మంది రాజకీయ నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, చంద్రశేఖర్ వంటి జాతీయ నాయకులను 21 నెలల పాటు జైల్లో నిర్బంధించారని తెలిపారు. దేశ చరిత్రలో జరిగిన ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలని ఉప్పలపాటి శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. జూన్ 25 భారతదేశ చరిత్రలో చీకటి రోజు, ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన రోజు. 1975 జూన్ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మరి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటన చేయటం, తెల్లారేసరికల్లా మరి అనేక వందల వేల మంది నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేయటం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. భారతదేశం ఇప్పుడున్న జనరేషన్కి జన్జీ ఏదైతే అంటున్నామో వీళ్ళందరికీ అప్పుడు జరిగిన సంఘటనలు తెలియకపోవచ్చు. కానీ భారతదేశ ప్రజలుగా మరి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ చరిత్రలో మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయటం, అలాగే 21 నెలల పాటు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, మరి అనేక మందిని జైల్లో పెట్టడం, మా పత్రికా స్వేచ్ఛని హరించటం, పౌర హక్కుల్ని హరించటం, న్యాయ వ్యవస్థని భ్రష్టు పట్టించే విధంగా పరిపాలన చేయటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెల్లింది, ఇందిరాగాంధీ గారికి చెల్లిందని చెప్పవచ్చు. ఆ రోజున 1971 మరి జరిగిన ఎన్నికల్లో మరి అవకతవకలు పాల్పడిన సంఘటనపై రాజనారాయణ అనే ఆయన మరి ఇందిరాగాంధీ మీద అలహాబాద్ హైకోర్టులో మరి బిల్లు రిట్ వేయటం, అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపి 1975 జూన్ 12వ తారీఖున మరి తీర్పు ఇవ్వటం, మరి దాని ఎన్నిక చెల్లదు, ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, మరి ప్రజలను మభ్యపెట్టారు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పి ఆయన తీర్పు ఇవ్వడంతో మరి ఇందిరాగాంధీ గారికి వేరే లేక సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా ఆవిడకి 20 రోజులు టైం ఇచ్చినా కానీ మరి కాంగ్రెస్ పార్టీ అంతర్లీనంగా మరి సీనియర్ నాయకుల నుంచి కూడా వ్యతిరేకత రావటం, ఏదైనా సరే రాజీనామా చేయడానికి సిద్ధపడకుండా అధికారాన్ని నిలబెట్టుకోవాలా, మరి ఉక్కుపాదంతో పరిపాలన చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఇందిరాగాంధీ మరి జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించడం, అర్ధరాత్రి నుంచి కూడా అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆవిడ చెప్పంగానే దాన్ని సంతకం చేయటం, తెల్లారే సభ్యుగా ఉదయం 6 కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరి దేశంలో ఎమర్జెన్సీని డిక్లేర్ చేయటం, అర్ధరాత్రే కాంగ్రెస్ నాయకులైనప్పటికీ మరి మొరార్జీ దేశాయ్ కానీ, జయప్రకాష్ నారాయణ కానీ, చంద్రశేఖర్ కానీ ఇలాంటి వాళ్ళని, అలాగే భారతీయ జనతా పార్టీ అప్పుడు జనతా పార్టీ నాయకులు మరి జనసంఘ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ కానీ, వాజ్పేయి గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయటం, 21 నెలల పాటు మరి జైల్లో ఉంచడం మనందరికీ తెలిసిందే. మరి ఆ రోజున ఎమర్జెన్సీ కాలంలో దేశంలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అణిచివేశారు. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్లపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమరశంఖం పూరించనున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రాగిణి నాయక్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఛాత్రోన్ కీ గూంజ్ పేరిట 40 రోజుల పాటు సుదీర్ఘ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఛాత్రోన్ కీ కూంజ్ పేరిట 40 రోజుల పాటు సుదీర్ఘ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టామని, దేశంలోని 28 ప్రధాన నగరాల్లో 40 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించనుందన్నారు. కోచింగ్ సెంటర్లు, కళాశాలలు, హాస్టళ్లు, లైబ్రరీల వేదికగా విద్యార్థుల గొంతుకను జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు. పేపర్ లీక్ మాఫియా అధికారులు, రాజకీయ రక్షణ వ్యవస్థలపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. పరీక్షల నిర్వహణ, డిజిటల్ భద్రత, కాంట్రాక్టుల వ్యవస్థను పూర్తిగా సమీక్షించి సంస్కరించాలన్నారు. అన్ని రకాల ఉద్యోగ నియామకాలకు స్థిరమైన వార్షిక క్యాలెండర్ను ప్రకటించి ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. జూన్ 30 నుండి 28 నగరాల్లో కరపత్రాల పంపిణీ, విద్యార్థులతో సమావేశాలు, జూలై నెల మొత్తం క్యాంపస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, అంబేద్కర్ సంభాషణలు, అదేవిధంగా ఆగస్టు 1, 2026 దేశవ్యాప్తంగా 28 ప్రధాన నగరాల్లో కలెక్టరేట్ల ముట్టడి చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 9, 2026 న్యూఢిల్లీలో భారీ ఎత్తున పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. देखिए, देश के नेता प्रतिपक्ष राहुल गांधी जी के नेतृत्व में NSUI और यूथ कांग्रेस की मदद से छात्रों की गूंज कार्यक्रम की शुरुआत पूरे देश में होने जा रही है. 28 शहरों में 40 दिन तक ये कैंपेन, ये मूवमेंट, ये आंदोलन चलेगा, जिसमें से एक शहर विजयवाड़ा भी है. इसीलिए मैं आज यहाँ प्रेस वार्ता के लिए आई हूँ. छात्रों की गूंज एक ऐसी मुहिम है जिसमें हम एक प्लेटफॉर्म देना चाहते हैं कि जितने भी स्टूडेंट कम्युनिटी, यूथ और कॉम्पिटिटिव एग्ज़ाम के एस्पायरेंट्स हैं, वो आकर अपने मन की बात कह सकते हैं, अपनी परेशानी को बता सकते हैं और हमारे साथ जुड़ सकते हैं. आज हमने एक पैम्फलेट लॉन्च किया, एक QR कोड, एक मिस्ड कॉल नंबर और एक वेबसाइट लॉन्च की. जिन स्टूडेंट्स को प्रॉब्लम है, मेंटल ट्रॉमा है, फ्यूचर को लेके परेशानी है, उनके पेरेंट्स हो, कंसर्न सिटीजन्स हो, सब हमसे जुड़ सकते हैं. पहले फेज़ में हम कैंपेन करेंगे, हॉस्टल्स में जाएंगे, कैंपसेस में, यूनिवर्सिटी, कॉलेजेस में, नुक्कड़ में, सड़कों पर हम ज़्यादा से ज़्यादा स्टूडेंट्स तक पहुंचने की कोशिश करेंगे. सेकेंड फेज़ में 1 अगस्त को सारे 28 शहरों में, विजयवाड़ा में भी कलेक्ट्रेट का घेराव होगा और 9 तारीख को दिल्ली में एक बड़ा प्रदर्शन होगा जिसमें पूरे देश भर के छात्र आएंगे और संसद का घेराव करेंगे. आज ज़रूरत यह है कि जिस तरह से 10 साल में 89 पेपर, 89 पेपर लीक्स हैव हैपेंड इन द लास्ट 10 ईयर्स. बार बार नीट जैसे पेपर जो है वो लीक होते हैं, फिर रद्द हो जाते हैं, एग्ज़ाम कैंसिल हो जाते हैं, संघीकरण हो रहा है, कम्युनलाइजेशन ऑफ एजुकेशन, प्राइवेटाइजेशन, स्काई रॉकेटिंग ऑफ फीस, स्कैम्स, एग्जामिनेशन फ्रॉड, सारी पूरा एग्जामिनेशन सिस्टम बर्बाद है. सबसे पहले हम चाहते हैं कि धर्मेंद्र प्रधान इसकी जिम्मेदारी लें. केवल CBSE के ऑफिसर्स का तबादला करने से, टेलीग्राम को बैन करने से काम नहीं चलेगा. First of all, Mr. Dharmendra Pradhan has to resign. NTA has to be banned, the National Testing Agency. Secondly, there has to be a complete revamp and overhaul of the examination system. Thirdly, we want a fixed annual dates and results of examinations and a recruitment calendar. यानी कि एग्ज़ाम कब होगा उसकी तारीख को आप निश्चित करिए और एक रिक्रूटमेंट, एक एम्प्लॉयमेंट कैलेंडर भी निकालिए. जब तक ये मांग पूरी नहीं होंगी, स्टूडेंट्स आंदोलित ज़रूर रहेंगे. जिस तरह से कोटा में हमने देखा कि राहुल गांधी जी का जो कार्यक्रम था वो बहुत ही सक्सेसफुल था, दिल्ली, पटना और इलाहाबाद में भी ऐसे ही कार्यक्रम हो रहे हैं. अब समय आ गया है कि स्टूडेंट कम्युनिटी अपने मन की बात जाकर मोदी सरकार को और धर्मेंद्र प्रधान को बताए. मोदी जी रीनीट के लिए बधाई ज़रूर देने के लिए जा रहे हैं, झूठी बधाई, जबकि एग्जामिनेशन सिस्टम, बायोमेट्रिक्स और एडमिट कार्ड में तमाम गलतियां थी, लेकिन 17 बच्चों ने आत्महत्या कर ली और मोदी जी के मुंह से एक शब्द भी नहीं निकला. ये सारी समस्याओं को लेकर हमने ये मुहिम चलाई है और मैं मीडिया के साथियों से भी अनुरोध करती हूँ कि हमारी बात को और आगे ले जाएं और स्टूडेंट कम्युनिटी तक पहुँचाएं. కంకిపాడు 3 సబ్ సెంటర్ను KMA ప్రోగ్రామ్ రీజనల్ ఆఫీసర్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలను కలిసి తల్లి బిడ్డల సంరక్షణ కోసం వారు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తల కోసం ప్రవేశపెట్టిన మొబైల్ అకాడమీ ట్రైనింగ్ కోర్స్, వారి ఫీల్డ్ విజిట్లో గర్భిణీలు మరియు బాలింతలకు సేవలు అందించే విషయంలో, అలాగే హై రిస్క్ కేసులను గుర్తించడంలో ఎలా ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ కోర్సు ద్వారా ఆశా కార్యకర్తల జ్ఞానం మరియు నైపుణ్యాలు మెరుగుపడి గర్భిణీ
గర్భిణీలు బాలింతలకు మరింత నాణ్యమైన సేవలు అందించగలిగారని వివరించారు. ప్రతి ఆశా కార్యకర్త 14424 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఈ కోర్సును ఉచితంగా వినవచ్చునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ కోర్సును ప్రవేశపెట్టి ముఖ్య ఉద్దేశం ఆశా కార్యకర్తల జ్ఞానాన్ని పెంపొందించి గర్భిణీలు బాలింతలకు సరైన సమయంలో సరైన సేవలు అందించడం ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించడమే అని వివరించారు. మొబైల్ అకాడమిక్ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశారు. ఈ మొబైల్ అకాడమిక్ ట్రైనింగ్ కోర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు ఆల్రెడీ విన్నారండి, కేంద్ర ప్రభుత్వం ఈ కోర్సు ఎందుకు ప్రవేశపెట్టారంటే ఆశ ఆల్రెడీ ఆశాలందరూ 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు అందరూ ఎక్స్పీరియన్స్ అవుతుంది, అందరికీ నాలెడ్జ్ ఉంది. ఈ నాలెడ్జ్ని రిఫ్రెష్ అంటే మీ జ్ఞానం మెరుగుపరచబడాలని, తర్వాత వచ్చేసి మీరు గర్భిణీ బాలింతలు కలిసినప్పుడు క్వాలిటీగా సర్వీసులు అందించాలని దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మెయిన్ ఉద్దేశం. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పై టీడీపీ డివిజన్ అధ్యక్షులు చేసిన అనుచిత వ్యాఖ్యలను పలువురు మాజీ కార్పొరేటర్లు ఖండించారు. కూటమి ప్రభుత్వంలో తమ ఉనికిని చాటుకోవడానికి ఎమ్మెల్యే గద్దె వద్ద మార్కుల కోసం ఇలాంటి చెడత వాయింపులు మానుకోవాలని, వారికి దేవినేని అవినాష్ గురించి మాట్లాడే అర్హత కూటమి నాయకులకు లేదని వారు స్పష్టం చేశారు. గుణదల్లోని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కలపాల అంబేద్కర్, రహానా నాహిద్, వియపు అమర్నాథ్ మాట్లాడుతూ దేవినేని అవినాష్ పై టీడీపీ నాయకులు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. గత వైసీపీ హయాంలో తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు చూశారని, పార్కులు, కళ్యాణ మండపాలు, షాదీఖానాలు, రిటైనింగ్ వాల్ వంటి అన్ని పనులు పూర్తి చేశారని తెలిపారు. కూటమి నాయకులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ గంజాయి బ్యాచ్లను విడిపించి సెటిల్మెంట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మరోసారి తమ నేత అవినాష్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. మహేష్ బాబు గారి సినిమాలో రియల్ డైలాగ్ ఒకటి ఉంది, బుల్లెట్లు ఎన్ని కాల్చామన్నది కాదు, దిగిందా లేదన్నది. నిజంగా దిగితే చాలు. అలాగే 35 సంవత్సరాల ఇండస్ట్రీ అవసరం లేదు, సీనియారిటీ అవసరం లేదు. లాస్ట్ టైము మా ప్రభుత్వం ఉన్నప్పుడు అవినాష్ గారు అతి చిన్న వయసులో అనుభవం లేకోకుండా దాదాపు 600 కోట్లతో రిటర్నింగ్ వాలే కానీ, డివిజన్లో ప్రతి ఒక్క రోడ్డు కానీ, కళ్యాణ మండపాలే కానీ, షాజీ ఖానాలే కానీ, ప్రతి ఒక్కటి పార్కులే కానీ అభివృద్ధి చేసింది. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చూస్తూనే ఉన్నారు, వింటానే ఉన్నారు. కష్టం ఒకరిది, ఫలితం ఒకరిది. ఈ రోజున గద్దె రామ్మోహన్ రావు గారు కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కొనుక్కొని చూస్తున్నారంటే అది కేవలం అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి. అయితే నిన్న మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు నా 7 టౌన్ దగ్గరే. నిన్న మాట్లాడిన వాళ్ళు ఎలాగంటే ప్రతిరోజు సాయంత్రం పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెటిల్మెంట్ విషయంలో గంజాయి బ్యాచ్లు తీసుకురావటం. అదేమనంటే మీరు వచ్చి మా మాట వినకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. నిజంగా అసలుకి ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎంత విచ్చలవిడిగా రౌడీ షీటర్లు కానీ, గంజాయి బ్యాచ్లు కానీ వీళ్ళందరికీ ఎంత విచ్చలవిడిగా అయిపోయిందంటే వాళ్ళకి ఏ పదవి లేదు. పార్టీ పేరు చెప్పుకొని కూటమి ప్రభుత్వం వాళ్ళు పోలీసుల్ని కానీ ప్రజల్ని కానీ హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే మీరు ఎలక్షన్ ముందు ఏదైతే సూపర్ 6 అని హామీలు ఇచ్చారో, మీకు అభివృద్ధి పని మీద సూపర్ 6 మీద నమ్మకం ఉండి ప్రజల మీద సేవ చేయాలని ఏదైతే అబద్ధపు మాటలు చెప్పొచ్చారో సేవ చేయండి. సేవ మీద చూడండి, మీ ప్రతాపం ఏదో చేసి చూపించండి. మరి నిన్నగాక మొన్న హత్యలు ఎస్సీల మీద జరిగిన విషయాలే కానీ, సాయి కృష్ణ మీద కానీ దాని మీద మాట్లాడండి. మరి ఎందుకు మాట్లాడతలేదు? ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి, దౌర్జన్యాల గురించి, అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం గురించి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారో వెంటనే గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, అలాగే ఎంపీ గారు కానీ కొంతమంది భజన్ బ్యాచ్ని పెట్టించి నిజానిజాలు పక్కన పెట్టి నోటికి ఇష్టం వచ్చినట్లు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే రొటీన్ డైలాగ్స్, మీరు కార్పొరేటర్గా గెలవలేరు, ఒక జిల్లా స్థాయి నాయకుడిని పట్టుకొని, ఒక జిల్లా స్థాయి అధ్యక్షుడిని పట్టుకొని కార్పొరేటర్గా గెలవలేరు అంటారేంటండి మీరు? అసలు అదేం ప్రశ్న? సరే, ఈ మాట మీరే ఎత్తారు కాబట్టి దీనికి మేము సూటిగా సమాధానం ఇస్తున్నాం. మీరు ఇంకొకసారి క్వశ్చన్ అడగకుండా. అదేంటి అంటే మరి మొన్న 2020 కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు తూర్పు నియోజకవర్గానికి. అవినాష్ గారు మరి తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఎన్ని సీట్లు అండి మీరు గెలిచింది కార్పొరేటర్లో? 7 సీట్లు. అవినాష్ గారు ఇన్ఛార్జ్గా ఉంటూ అవినాష్ గారు ఎంతమంది కార్పొరేటర్లను గెలిపించుకున్నారు?
మీకు డబల్ 14 మందిని గెలిపించుకున్నారు. కాబట్టి చూసి మాట్లాడండి. అలాగే గద్దె అనురాధ గారి గురించి, అలాగే అవినాష్ గారు, రామ్మోహన్ రావు గురించి తెలుసుకుని మాట్లాడండి అవినాష్ గారు అంటున్నారు. ఏం తెలుసుకోవాలండి అవినాష్ గారు వాళ్ళ గురించి? ఏం తెలుసుకోవాలండి? ఏం చేశారని, ఏం చేస్తున్నారని తెలుసుకోవాలి. 3 సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఇంట్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక ఇన్ఛార్జ్గా, తూర్పు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉంటూ అవినాష్ గారు దాదాపుగా 925 కోట్లు సంక్షేమ రూపంలో తూర్పు నియోజకవర్గం ప్రజలకు నేరుగా డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్స్లోకి పడడానికి సహకరించిన వ్యక్తి అవినాష్ గారు. కొంతమంది డివిజన్ ప్రెసిడెంట్లు అని చెప్పుకునే కొంతమంది టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎంతసేపు ఈ డివిజన్ ప్రెసిడెంట్లకి ఎంతసేపు చిడతలు వాయించడమే పని. గద్దె రామ్మోహన్ రావు గారికి ఆలింగనం చేసుకుంటాం కోసం మా నాయకుడి మీద అనేక రకాలుగా ఆరోపణలు చేయటం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్లో తమకు ఎక్కడ సీట్లు మిస్ అవుతాయా, ఎక్కడ గద్దె రామ్మోహన్ రావు గారు మాకు సీట్లు ఇవ్వరా అని చెప్పి ఏదో విధంగా మా నాయకుడి మీద అనేక అవాకులు పేరడం సరైనది కాదని హెచ్చరిస్తున్నా. నేను ఒకటే సూటిగా డివిజన్ ప్రెసిడెంట్ నేను అడుగుతా ఉన్నా, మీ డివిజన్లో ఇప్పుడు వరకు ఒక వితంతు పింఛను కానీ, వృద్ధాప్య పింఛను కానీ, అంగవైకల్య పింఛను కానీ పెట్టాలంటే మీ కమిషన్ ఎంత? అంతేకాదు ఈరోజు రేషన్ డిపోల దగ్గర మీరు ఎంత తీసుకుంటున్నారో ఆధారాలతో సహా మా దగ్గర ఉంటాయి. కానీ మిమ్మల్ని చూస్తుంటే గురిగింజ సామెత గుర్తొస్తూ ఉంది. ఈరోజు మీరు చేసే అనేక రకాల అగాత్యాలు, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద బెదిరించే ధోరణులు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా చాలా కలిసివేస్తూ ఉంది. మీరు ఈరోజు మా నాయకుడిని విమర్శించే స్థాయికి మీరు ఎదిగారా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మా నాయకుడు కార్పొరేటర్ గారు కూడా కాలేకపోయారు దేవినేని అవినాష్ గారని మీరు మా నాయకుడిని ప్రశ్నిస్తున్నారా? ఈ జిల్లా కృష్ణా జిల్లా అంటేనే దేవినేని అంటేనే కృష్ణా జిల్లా అనే విధంగా దేవినేని నెహ్రూ గారు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా చేసిన ఘనత ఈ జిల్లాకు ఉంది. ఈ జిల్లాలో ఈ దేవినేని నెహ్రూ గారి వర్గంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు చేసిన ఘనత ఈ దేవినేని కుటుంబానికి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా సహజ వనరుల సంపద దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దోనిపూడి శంకర్ విమర్శించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగినట్టుగానే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ హయాంలోనూ ఎన్టీఆర్ జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన గ్రావెల్, మట్టి, ఫ్లాష్ అక్రమ తవ్వకాలు నిరంతకంగా కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ దాసరిమోహన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దోనిపూడి శంకర్ మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో సహజ వనరుల సంపదలు పాలక వర్గాల దోపిడీకి గురవుతున్నాయని, ప్రజల ఆస్తిగా ఉండాల్సిన సహజ వనరులను అధికార పార్టీ నేతలు, కాంట్రాక్ట్ వర్గాలు ఆదాయ వనరులుగా మలుచుకున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రత్యేకించి విస్సనపేట, కొత్తూరు, తాడేపల్లి ప్రాంతాలు, అలాగే పోలవరం గుడి, ప్రధాన కాలువల గట్టు పరిసరాల్లో మట్టి తవ్వకాల దందా గతం నుండి ఇప్పటి కూటమి ప్రభుత్వం వరకు అక్రమంగా కొనసాగుతున్నాయని, ఈ అక్రమాల ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టబడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లారీల కొద్దీ మట్టి, గ్రావెల్, ఫ్లాష్ ను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ప్రతిరోజు భారీ వాహనాల రాకపోకలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున సహజ సంపద దోపిడీ జరుగుతున్నప్పటికీ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. సహజ సంపదను దోపిడీ చేస్తున్న మట్టి, గ్రావెల్ దందా పైన రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వెంటనే న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్. పాలకులు ఎవరు వచ్చినా మారినా అక్రమ తవ్వకాలు ఆగటల్లా, అక్రమ రవాణా ఆగటల్లా, ఎవరికి వారు శుద్ధులు చెబుతూ చాలా వృద్ధనారీ ప్రాతిపత్యం అని అంటారు పెద్దలు. వృద్ధనారీ ప్రాతిపత్యం మాటలు మాట్లాడు. జగ్గాపాటి నుంచి విజయవాడ వరకు, తిరువురు నుంచి విజయవాడ వరకు, విస్సన్నపేట నుంచి విజయవాడ వరకు ఎక్కడున్నారు? ఏం జరుగుతుంది? విస్సన్నపేటలో మట్టి తవ్వకాలు ఆగినాయా? చాలా కాలంగా జరుగుతున్నాయి. కొండలను తవ్వేస్తున్నారు, ఎర్రమట్టిని తవ్వేస్తున్నారు. గోపాలపురంలో తవ్వకాలు ఆగినాయా? జీకొండూరులో తవ్వకాలు ఆగినాయా? ఏ కొండూరులో తవ్వకాలు ఆగినాయా? కొత్తూరు, తాడేపల్లిలో మట్టిని తవ్వుతుంటే అని ఆపగలిగిందా ప్రభుత్వం? ఎవరు ఆపారు? పెద్ద ఎత్తున
మైలవరం నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలు సాగుతుంటే ఆపగలుగుతుంది. ఏం చేస్తుంది వాళ్ళ అటవీ శాఖ, మైనింగ్ సెక్షను? మంత్రి గారు ఏం చేస్తున్నారు? గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు ఇంత పెద్ద ఎత్తున పుంకాలుగా పత్రికల్లో విమర్శలు చేసుకుంటూ ఉంటే న్యాయ విచారణకు ఆదేశించాలా లేదా? ఎవరైనా అవ్వచ్చు, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. మేము సూటిగా సిపిఐగా అడుగుతున్నాం, తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి, దీనిపై న్యాయ విచారణ జరిపి. పోలవరం కెనాల్, ఇవాళ పోలవరం కెనాల్, రైట్ కెనాల్ యొక్క ఎర్రమట్టిని ఇంతకాలం నుంచి దశాబ్ద కాలంగా దోపిడీ సాగుతానే ఉన్నది. ఇవాళ ఏదో సాగుతున్నట్టు ఏ పాలకులు ఎవరు వచ్చినా దోపిడీ మాత్రం యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నారు. న్యాయ విచారణ జరిపించండి, దందా ఎవరో శిక్షించండి. అధికారులు ఏం చేస్తున్నారు? ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడు? మైనింగ్ మినిస్టర్ గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు ఏం చేస్తున్నారు? అందరూ పెద్ద మనుషులు, అంత ముందు పెద్ద మనుషులు, పరిపాలించే వాళ్ళందరూ పెద్ద మనుషులే కదా ప్రజాస్వామ్యంలో. ప్రజలు ఎన్నుకున్న తర్వాత మరి ఇన్ని అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉంది, సహజ సంపద దోపిడీ గురి కాపాడుతుంది. గ్రావెల్ దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, ఎర్రమట్టి దగ్గర నుంచి, గనుల దగ్గర నుంచి అన్ని తవ్వకాలు అక్రమంగా కొనసాగుతూ దోపిడీకి గురి కాపాడుతుంటే, అక్రమార్జనలకు పెద్దపీటలు వేస్తుంటే, ఒకటి ప్రభుత్వం దీంట్లో టోటల్గా వెంటనే తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వాలి, గనుల శాఖ మంత్రి, మైనింగ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి, కలెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి, కఠినంగా శిక్షించాలి. ఎవరైనప్పటికీ దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ మట్టి తవ్వకాల దందాన్ని ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా తక్షణమే కనుక న్యాయ విచారణకి ప్రభుత్వం ఆదేశించకపోతే, రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోతే, మైనింగ్ మినిస్టర్ స్పందించకపోతే మైనింగ్ మినిస్టర్ కార్యాలయం ముందు సిపిఐగా ధర్నా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులకు డయాలసిస్ కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, కిడ్నీ మార్పిడితోనే మెరుగైన జీవన నాణ్యత సాధ్యమవుతుందని యశోద ఆసుపత్రి నెఫ్రాలజీ నిపుణులు డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి, డాక్టర్ విజయ్ వర్మ తెలిపారు. తమ వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసిన 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు వందలాది కుటుంబాలకు కొత్త జీవితాన్ని అందించాయని వెల్లడించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రి మూత్రపిండాల మార్పిడి చికిత్సల్లో మరో విశిష్ట ఘనతను సొంతం చేసుకుంది. డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి, డాక్టర్ విజయ్ వర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఇప్పటి వరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ, సాధారణంగా ఒకే రక్త గ్రూప్ ఉన్నవారికే కిడ్నీ మార్పిడి సాధ్యమవుతుందని తెలిపారు. అయితే యశోద ఆసుపత్రి అందుబాటులో ఉన్న ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ టెక్నాలజీ ద్వారా భిన్న రక్త గ్రూపులు ఉన్న దాతలు, గ్రహీతల మధ్య కూడా విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు సైతం సురక్షితంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి మంచి ఫలితాలు సాధిస్తున్నామని వెల్లడించారు. డయాలసిస్ శాశ్వత పరిష్కారం కాదని, కిడ్నీ మార్పిడితోనే రోగులు సాధారణ జీవితం గడపాలని స్పష్టం చేశారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులతో యశోద ఆసుపత్రి దేశంలో ప్రముఖ అవయవ మార్పిడి కేంద్రంగా గుర్తింపు పొందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి మార్కెటింగ్ విభాగం ప్రతినిధులు కె చంద్రశేఖర్, ఆర్ శ్యామ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరికీ కలవడం ముఖ్య కారణం, ఈరోజు హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ నందు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజీగా ఎండిడిఎం నెఫ్రాలజీగా పనిచేస్తున్న డాక్టర్ విజయ్ వర్మ గారు వచ్చి ఉన్నారు. వారి మాటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాటిలో వచ్చిన నూతన వైద్య విధానాల గురించి తెలుసు. నా పేరు డాక్టర్ విజయ్ వర్మ. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. అయితే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పర్టికులర్ మీటింగ్కి ప్రతి 100 మందిలో ఈ రోజుల్లో 17% మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ రోగగ్రస్తులు డయాలసిస్ అనేది ఒక మరణశిక్ష అని, డయాలసిస్ మీదకి వస్తే ఇంక జీవితం ఉండదు అనే ఒక అపోహలో ఉన్నారు. డయాలసిస్ అనేది మరణశిక్ష కాదు. దాని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ మార్పిడి అనేది ఒక పునర్జన్మ లాంటి ఒక ట్రీట్మెంట్. అయితే కొంతమంది ఫ్యామిలీస్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవటం వలన వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మనం కిడ్నీ అనేది తీసుకోలేకపోతున్నాం. మనకి లా ప్రకారంగా కుటుంబ సభ్యుల్లోనే కిడ్నీ అనేది తీసుకోవడానికి వీలవుతుంది. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళ దగ్గర నుంచే కిడ్నీ అనేది తీసుకోవచ్చు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవడం అనేది దీనికి ఒక అడ్డుగా కొంతమంది ఫ్యామిలీస్కి మారింది. మనం సుమారుగా క్రితం 4 సంవత్సరాల్లో 383 ట్రాన్స్ప్లాంట్లు చేస్తున్నాం యశోద హైటెక్ సిటీలో.
వాట్లలో 48 ట్రాన్స్ప్లాంట్లు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంట్. నేచర్ ప్రకారంగా ఓ బ్లడ్ గ్రూప్ అనేవాళ్ళు ఎవరికైనా కిడ్నీ ఇవ్వచ్చు, ఏబీ బ్లడ్ గ్రూప్ అనేవాళ్ళు ఎవరి దగ్గర నుంచైనా కిడ్నీ తీసుకోవచ్చు. అలా కాకుండా ఏ లేదా బి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఆ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ నుంచి లేదా ఓ బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకోవచ్చు. దీనికి టోటలీ భిన్నంగా మనం ఏ నుంచి బికి బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, బి నుంచి ఏకి కానీ లేదా ఏబీ నుంచి ఓకి కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. నార్మల్ ట్రాన్స్ప్లాంట్ కన్నా ఒక 3 లక్షల ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రిజల్ట్స్ మనకి రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన ట్రాన్స్ప్లాంట్స్తో కంపారిటివ్గా ఉన్నాయి. చాలా మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవటం అనేది మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోవటానికి ఒక కారణం కాకూడదు. ప్రతి ఫ్యామిలీకి ఒక హోప్ అనేది మనం ఇవ్వగలగాలి. ప్లస్ ఎవ్రీ ఫ్యామిలీలో కూడా మనం ప్రైమరీ ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ డిసీజెస్ని మన కమ్యూనిటీలో ఎలా నివారించుకోవాలి, మనం అది అవ్వకుండా ఏం చేయాలి అనే దాని మీద కూడా మనం అందరం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వారు కూడా సంవత్సరానికి ఒకసారి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీరం క్రియాటినిన్, యూరిన్ టెస్ట్, ఈ 3 పరీక్షలు అనేది మనం చేసుకుంటే కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది క్లారిటీగా మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇది మన పబ్లిక్ అందరికీ అవేర్నెస్ తెలియజేయటం కోసం ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి ఒక గుడ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తెలియపరచడానికి ముఖ్య ఉద్దేశం. ఒక మనిషి బతకడానికి ఒక కిడ్నీ సరిపోతుందండి. సో ఒక సైజ్ చిన్నగా ఉంది అంటే అది పుట్టుకతో చిన్నగా ఉండొచ్చు, లేదా పదే ఇన్ఫెక్షన్స్ రావటం వలన చిన్నగా ఉండొచ్చు, లేకపోతే దానికి రక్త సరఫరా సరిగ్గా అవ్వకపోవడం వలన చిన్నగా ఉండొచ్చు. కానీ ఆ ఇంకొక కిడ్నీ బాగా పనిచేసేంత వరకు ఒక సైజ్ కిడ్నీ చిన్నగా అయినా దానికి ఇమీడియట్గా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. 2 కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ట్రీట్మెంట్లోకి వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.